సో ఫస్ట్ అయితే మనం బేబీ సెర్లాక్ చేసేద్దాము. ఇది ఏంటంటే 6 months ప్లస్ నుంచి మనము బేబీస్కి అలవాటు చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను 1 glass రైస్ తీసుకుంటే ఇక్కడ 1 tablespoon కందిపప్పు, 1 spoon పెసరపప్పు వేసి కొన్ని బాదం, కొన్ని జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలాగా కొంచెం సేపు వాటర్లో వాష్ చేసి ఒక 1 hour వరకు నానబెట్టా అనమాట. తర్వాత ఇలా వైట్ కలర్ కాటన్ క్లాత్ తీసుకొని వాటర్ అంతా తీసాక అది ఉంటుంది కదా, నానబెట్టిన రైస్ ఉన్నది కదా, అదంతా కూడా ఇప్పుడు నేను డ్రై చేస్తాను. సన్ ఉంది కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట. ఒక 2 hours పెడితే సరిపోద్ది, ఎండ్లో కంప్లీట్గా డ్రై అయిపోతాయి. ఈ సమ్మర్లో అయితే ఇంకా ఫాస్ట్గా డ్రై అయిపోతాయి అనమాట. సో ఒక 2 hours అయితే సరిపోతుంది మనకి. మొత్తం డ్రై అయ్యాక చూసారంటే ఇలా అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది పిల్లల డైజెషన్ కోసము. ఇంకా ఇప్పుడే సాలిడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి డైజెషన్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఇలాగ నానబెట్టుకొని ఫ్రై చేసుకున్న పౌడర్ పెడితే ఏంటంటే డైజెషన్కి హెల్ప్ అవుద్ది అనమాట. స్లోగా ఇంకా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఇలా నానబెట్టడం తగ్గించేయచ్చు మనము. కొంచెం బరకగా ఇంకా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే అయితే సరిపోద్ది అనమాట. సో గైస్ ఫస్ట్ అయితే నేను ఉగ్గు అయితే చేసేద్దాం అనుకుంటున్నాను నయన్కి. ఈ ఉగ్గు అంటే రైస్ పౌడర్ అనమాట, రైస్ విత్ పప్పు పౌడర్ అనమాట ఇప్పుడు చేసేది మనము. సో ఈ పౌడర్ వచ్చేసి మనము 7 months 6+ months బేబీస్ దగ్గర నుంచి మనము పెట్టవచ్చు అనమాట. సో ఈ ఐటమ్ వచ్చేసి మనము ఇప్పుడు ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నాను నేను. మీరు ఐరన్ కడాయి కానీ స్టీల్ కానీ యూజ్ చేయండి. నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే అవాయిడ్ చేసేయండి. ఇక్కడ మనం గీ రోస్ట్ ఏం చేయమన్నమాట, డ్రై రోస్ట్ అయితే చేసేస్తాము. సో ఫస్ట్ మనము రోస్ట్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోండి నీట్గా. సో ఇక్కడ నేను మళ్ళీ ఫ్లేమ్ అయితే నేను మీడియం ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇది మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మన పౌడర్ అయ్యేటట్టు ఆల్రెడీ మనము బయట ఎండలో పెట్టాం కాబట్టి అంత ఎక్కువ సేపు అయితే రోస్ట్ ఏం చేసుకోక్కర్లేదు, త్వరగానే అయిపోద్ది. మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు మనం ఇది. సో ఇలా అయితే అయిపోయిందనమాట. చూడు ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఇంకా ఒకసారి చల్లారనివ్వాలి, మనము పక్కన పెట్టేసుకుందాము. నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇవంతా కూల్ అయ్యే వరకు మనము వెయిట్ చేద్దాం. సో ఇది కూల్ అయ్యాక మనము ఒకసారి మిక్సీలో వేసేసుకుందాము. అసలు బేబీ ఫుడ్ పట్టుకున్నప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోండి. ఎందుకంటే మన జర్మ్స్ దీంట్లోకి బ్యాక్టీరియా అది ఇందులో ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండడం కోసం అనమాట. బేబీకి పెడుతున్నాం కదా, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఇది కూడా నేను తక్కువ క్వాంటిటీగా తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు 7 months కంప్లీట్ అయింది కాబట్టి జస్ట్ ఒక 2 weeksకి సరిపడా పౌడర్ అయితే ఉండేటట్టు అయితే తీసుకున్నాను. ఇది మిక్సీ అయితే చేసేద్దాం మనం. సో ఇదైతే ఇలాగ మిక్సీ చేసాం, పౌడర్లా చేసుకున్నాం అనమాట. అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు మరీ ఇంత పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా చేసుకున్నామంటే కొంచెం అంటే సెమీ పౌడర్లా చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ కొంచెం చూయింగ్కి మనం అలవాటు చేసిన వాళ్ళ ఉంటాం అనమాట. సో ఇదైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పౌడర్ అని చెప్పొచ్చు మనము. అందుకని చెప్పి ఇది కొంచెం పౌడర్ తీసుకున్నా. ఇది ఒక 8 కంటైనర్లో పెట్టుకొని సీజ్ చేసేసుకుందాము.